క్రిస్మస్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అనగా ఆరాధించడం. చీకట్లో ఉన్న గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు ప్రభు వెలుగును దర్శించగానే యేసయ్యని స్తుతించు, దేవుని మహిమపరచుచు ప్రకటించుటూ దేవుని ఆరాధించారు. జ్ఞానులు దండగనతలు విడిచిపెట్టారు. నక్షత్రం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని దర్శించారు. కానుకలు సమర్పించి యేసుక్రీస్తుని ఆరాధించారు. పేతురు ప్రార్థన చేయుచుండగా కొర్నేలు ఇంటి వారంతా రక్షణ పొందారు. పౌలు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచున్నప్పుడు జైలు అధికారి రక్షణ పొందాడు. ఫిలిప్ అభిషేకంతో దేవుని ఆరాధించుచున్నప్పుడు నపుంసకుల అధిపతి రక్షణ పొందాడు. యోహాను యేసయ్య ప్రేమ స్వరూపి అన్నాడు. యేసయ్యను ఆరాధించుచు ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం రాసి రెండో రాకడ గురించి బయలుపరిచాడు. యాకోబు ప్రభును స్తుతించుడి లేదా ప్రకృతి చక్రానికి చిచ్చుపెట్టబడి నరకం చేత చిచ్చుపెట్టబడుతుంది అన్నాడు. యేసయ్య సహోదరుడు యూదా అగ్నిలో కొందరినైనా రక్షించండి అని చెప్పాడు. నేడు క్రిస్మస్ దినమున యేసయ్యను ఆరాధించినప్పుడు బంధకాల నుంచి విడుదల పొంది శాంతి సమాధానం